వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది మనకి క్వశ్చన్ అడుగుతారు, అన్న కెరీర్ గ్యాప్ బ్రో, నేను కెరీర్ గ్యాప్ ఉంది, నాకు అసలు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ చూజ్ చేసుకోవాలి, సంథింగ్ నేను ఇన్ని రోజులు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యాను, సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నాను, అక్కడ నాకు రాలేదు, నాకు ఇప్పుడు టైం లేదు, సంథింగ్ లేకపోతే నాకు ఏజ్ అయిపోతుంది బ్రో, నాకు ఏదన్నా ఇప్పుడు ఇటు సైడ్ రావాలి. సో చాలామంది కెరీర్ గ్యాప్ వస్తుంది. కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ చూజ్ చేసుకోవాలి, అసలు ఎలా చూజ్ చేసుకుంటున్నారు, దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం వీడియోలో ఇప్పుడు. సో కెరీర్ గ్యాప్ ఎందుకు వస్తుందంటే చాలామందికి, ఒకటి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ అవుతూ అటు సైడ్ ఉంటున్నారు. ఓకే, అది కొందరికి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అందరికీ రావాలని లేదు, పోస్టులు తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అది రాలేదు, వాళ్ళు ఎంత కష్టపడ్డా రాలేదు అనుకున్నా, వాళ్ళ కెరీర్ గ్యాప్ వస్తుంది. మెయిన్గా ఎక్కువ నేను ఇప్పుడున్న రీసెంట్ దాంట్లో చూస్తే ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తర్వాత పాస్ అవుట్ అవుతారు కదా, పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉంటాయి, కొందరి దగ్గర వాళ్ళ టైం ఎక్కువ తీసుకుంటారు స్కిల్స్ నేర్చుకోవడానికి. సో అక్కడ కెరీర్ గ్యాప్ పడుతుంది. సంథింగ్ కొందరు బిజినెస్ పెడదాం అనుకుంటారు, లేకపోతే ప్లాన్ లైక్ ఏదన్నా ప్లాఫ్ అయ్యి అటు మళ్ళీ వాళ్ళు జాబ్ సైడ్ రావాలనుకుంటారు, కెరీర్ గ్యాప్. ఇలా చాలా సినారియోస్ ఉన్నాయి కెరీర్ గ్యాప్ రావడానికి, అదొక డిఫరెంట్ టాపిక్ అండి మళ్ళీ. సో ఇప్పుడు కెరీర్ గ్యాప్ వస్తుంది. కెరీర్ గ్యాప్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవుతారు, మన ఫ్యామిలీలో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళని కన్సల్ట్ అవుతారు. బ్రదరో కజినో ఇంకెవరినైనా కాంటాక్ట్ అవుతారు. అన్న మరి నాకు ఇలా సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నాను, నాకు ఇది సెట్ అవ్వట్లేదు, రావట్లేదు, టైం వేస్ట్ అవుతుంది అంటే, టైం ఇంపార్టెంట్, ఏజ్ ఇంపార్టెంట్, ఏజ్ కూడా అంటే అయిపోతుంది కదా. ఇవి ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఫ్యామిలీ వాళ్ళు ఇంటి నుంచి డబ్బులు పంపేయడానికి వాళ్ళ ఇష్టం మనకే తీసుకోవడానికి ఇలాగ ఉంటుంది, ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ నుంచి డబ్బులు తీసుకోవడానికి. అలాగే ఈ రిలేటివ్స్ మామూలు ప్రెషర్ ఉండదు రిలేటివ్స్ నుంచి, ఇది ఒక పెద్ద ఇది అందరికీ. రిలేటివ్స్ నుంచి మామూలు ప్రెషర్ ఉంటుంది. ఏజ్ పెరిగిన కొద్దీ మీ ఫ్రెండ్స్ లైక్ సపోజ్ మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, సాఫ్ట్వేర్ జాబ్లో కొందరు సెట్ అయిపోయి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు, మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో అలానే ఉండిపోతాం. అంటే అందరూ ఉంటారని కాదు, కొందరు నోటిఫికేషన్ లేట్ అవ్వడం వలన చాలామంది జెన్యున్గా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన వాళ్ళకి కొన్నిసార్లు లక్ ఫేవర్ చేయకనో, కట్ ఆఫ్ రాకనో, రిజర్వేషన్ ప్రాబ్లమో, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి రాక కెరీర్ గ్యాప్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మెజారిటీ స్టూడెంట్స్ ఉన్నారు కెరీర్ గ్యాప్ వాళ్ళు. దట్స్ వై నేను ఇక్కడ వాళ్ళని కేసు తీసుకొని మెన్షన్ చేస్తున్నా, అందరి గురించి కవర్ చేయలేను కదా, ఇక్కడ ఒక కేసు మెన్షన్ చేస్తున్నా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళ కజిన్స్ ఎవరినైనా అడుగుతారు ఏం చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, నీకు కోడింగ్ అంటే ఇష్టమంటారు. అన్న కోడింగ్ ఏందన్నా, ఇప్పుడు కోడింగ్ నాతో కాదు అలా అది ఇదంటే ఏమంటారు, అప్పుడు వాళ్ళు టూల్స్ చెప్తాడు మనకి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వెళ్ళు, లేకపోతే పవర్ బిఐ సైడ్ వెళ్ళు, ఇలాంటివి చెప్తారు మనకి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కోడింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఒకవేళ కోడింగ్ నేర్చుకుంటా అంటే వాళ్ళు పైథాన్, జావా సజెస్ట్ చేస్తారు మనం డెవలప్మెంట్ సైడ్ రావాలనుకుంటే. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అందరూ ఏమంటారు, సాఫ్ట్వేర్ టెస్టింగ్ పవర్ బిఐలో కూడా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి అనుకుంటారు, కానీ మరీ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా అయితే తీసుకోరండి టెస్టింగ్లో. ఎందుకంటే ఒక టెస్టర్ అనేవాడు సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అంటే పర్సెంటేజ్ కొద్దిగా ఎక్కువ తక్కువ పర్సెంటేజ్ డెవలపర్కి కొద్దిగా ఎక్కువ అవసరం ఇట్లా ఉంటుంది, కానీ కోడింగ్ నాలెడ్జ్ అయితే మినిమం ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా కోడింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ టెస్టింగ్ పవర్ బిఐ అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. కానీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ జాబ్కి కొద్దిగా అయినా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. నేను మొత్తం తోపు ఉండాలని అవసరం లేదు, కొద్దిగా అయినా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ కావచ్చు. కొందరు క్లౌడ్ కంప్యూటింగ్, ఇప్పుడు ప్రజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత డెవాప్స్, ఇలా
సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే వీటితోటి ఏం తలనొప్పి వచ్చిందంటే ఈ టెస్టర్స్ కానీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ వెళ్ళే ఫీల్డ్లో కానీ డెవాప్స్ కానీ క్లౌడ్లో కానీ వీటిలో మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. కొద్దిగా టెస్టింగ్లో ఫ్రెషర్స్ని తీసుకుంటారండి. టెస్టర్స్లో ఫ్రెషర్స్ని తీసుకుంటారు. లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్లో వాళ్ళని తీసేసుకుంటారు. బయట కూడా దొరుకుతాయి, ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి అంతే. కానీ డెవాప్స్ క్లౌడ్లో అయితే చాలా వరకు డెవాప్స్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఈ క్లౌడ్ బేస్డ్ మీద ఉండే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకుంటారు మ్యాక్సిమం. మీరు కావాలంటే అడిగి చూడండి ఎవరినైనా. ఇది ఒకటి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇది ఒక సెనారియో. నువ్వు పైథాన్ జావా తీసుకొని అటు పోతా అంటే డెవలప్మెంట్ సైడ్ అటు పో. అది నేను చాలా వీడియోలు డిస్కస్ చేశాను. సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇక్కడ కోడింగ్ లేని జాబ్స్ చూస్తారు కాబట్టి నేను ఇక్కడ టూల్స్ ఉన్న జాబ్స్ డిస్కస్ చేస్తున్నాను. పవర్ బిఐ ఇలాంటి డెవాప్స్ క్లౌడ్ టెస్టింగ్ ఇవి డిస్కస్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమవుతుంది? సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. సపోజ్ ఇప్పుడు మీకు 5 years కెరీర్ గ్యాప్ లేకపోతే 4 years కెరీర్ గ్యాప్ ఉందనుకుందాం. ఇంకెక్కువ ఉంటే ఉండనియండి. అప్పుడు మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్ళాలి. ఒకటి ఇక్కడ రాద్దాం. కోర్సు నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేయాలి. పేరెంట్స్ మనం పిల్లల చదువు కోసం ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు మంచిగా సెటిల్ కావాలని కోరుకుంటారు. సో పేరెంట్స్ అనేవాళ్ళు మనం గవర్నమెంట్ జాబ్స్ సంథింగ్ నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే రీసెంట్గా ఎక్కువ ఇదే జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను అంతే. మిగతా చాలామంది ఉంటారు కెరీర్ గ్యాప్ వాళ్ళు. నేను గవర్నమెంట్ జాబ్సే అని అనట్లేదు, చాలామంది ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ ఈటీసీ ఇంకేదో రీజన్ వల్ల కెరీర్ గ్యాప్ వచ్చింది. ఇన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం సంథింగ్. తర్వాత మీరు ఇప్పుడు కోర్సుకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కెరీర్ గ్యాప్ కోర్సుకు చేశాం కదా, తర్వాత కోర్సు నేర్చుకున్నాం. మరి ఫేక్ సర్టిఫికేట్ పెట్టడానికి మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇవి పక్కకు రాసేటి. ఓకే, ఫేక్ సర్టిఫికేట్ రాయడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి, మళ్ళీ డబ్బులు కావాలి. దేంట్లో మనం టూల్స్లో ఒకవేళ పవర్ బిఐ డెవాప్స్ ఈ క్లౌడ్లో కూడా నువ్వు ఎంత నేర్చుకున్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని తీసుకుంటారు. సో అప్పుడు నువ్వు ఫేక్ సర్టిఫికేట్ పెట్టాల్సిందే, దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ నువ్వు ఫేక్ సర్టిఫికేట్ పెట్టినా అక్కడ దొరికిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు. సో ఆ స్కిల్ని మీరు ఎలా మెయింటైన్ చేయాలి? మళ్ళీ ఒక జాబ్ సపోర్ట్ తీసుకోవాలి, ఎవరిదో ఒకళ్ళని సీనియర్ వాళ్ళని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం పని చేయాలి కొన్ని డేస్. ఇనిషియల్ డేస్లో జాబ్ సపోర్ట్, ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. చూసుకోండి ఒక్కసారి కెరీర్ గ్యాప్ వాళ్ళు మీకు ఎంత ఇదవుతుందో. అంటే నేను ఎందుకు ఇక్కడ ఫైనాన్షియల్గా చెప్తున్నా అంటే ఫైనాన్షియల్గా వెళ్ళున్న వాళ్ళు ఏం కాదు, ఫైనాన్షియల్గా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఇంట్లో డబ్బులు అడగలేరు, ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఇంట్లో మనకు ఒక ఏజ్ వచ్చేసరికి అట్లా అనిపిస్తుంది, అబ్బా ఇంకెన్ని రోజులు ఇంట్లో నుంచి నేను డబ్బులు అడగాలని. సో దాని గురించి నేను చెప్పాను. కోర్స్ నేర్చుకోవాలి, నువ్వు ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ కోసం ఫేక్ సర్టిఫికేట్ పెట్టాలంటే దానికి డబ్బులు పే చేయాలి. తర్వాత నువ్వు ఇనిషియల్ డేస్లో వర్క్ చేయాలంటే ఎవరైనా సీనియర్ ఉంటారు కదా వాళ్ళకి జాబ్ సపోర్ట్ కోసం డబ్బులు ఇవ్వాలి. ఇది ఇన్ని ఉంటాయి. సో మీరు ఇవన్నీ కెరీర్ గ్యాప్ వాళ్ళు డిసైడ్ చేసుకోండి. ఒక 4-5 years గ్యాప్ ఉన్న వాళ్ళైతే ఇవన్నీ ముందే డిసైడ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఎందుకంటే అంత ఈజీ కాదు ఎంట్రీ ఇద్దామంటే సాఫ్ట్వేర్ సైడ్. ఒకటి తర్వాత రియల్ టైం నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. మీరు 4-5 years ఎక్స్పీరియన్స్ 4 or 5 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నారంటే కంపెనీ అనేది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే మీ దగ్గర 10th ఎక్స్పెక్ట్ చేస్తుంది, చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది వర్క్ కూడా. సో మీకు కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా లేదా అడగండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని అడగండి. డైరెక్ట్ ట్రైనర్ని అడగండి, ఇవి నాకు యూజ్ అవుతాయా, ఇవి అసలు రియల్ టైం ప్రాజెక్ట్స్ అయినా అడగండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ అయినా నాకు యూజ్ అవుతాయా, అక్కడ నాకు ఈ వర్కే ఉంటుందా అడగండి. బేసికలీ మనకు మ్యాక్సిమం కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇవే చూజ్ చేసుకుంటారు ఈ రీసెంట్ టైంలో. ఇప్పుడు నాకు వచ్చిన క్వైరీస్ ప్రకారం చెప్తున్నాను. టెస్టింగ్ సైడ్ డెవాప్స్ క్లౌడ్, కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటాయి. సో మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టాలి.
ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతుంది. ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ మీరు దాని దగ్గర వర్క్ చేయాలి, లేకపోతే సీనియర్ ఎవరికైనా వర్క్ చేయించుకోవడానికి జాబ్ సపోర్ట్ కోసం డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ డబ్బులు ఖర్చు. లేకపోతే రియల్ టైం నాలెడ్జ్ కూడా పక్కా నేర్చుకోవాలి. మీరు ఎన్ని రోజులైనా మీరు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటారు. రియల్ టైం నాలెడ్జ్ కూడా మీరు పక్కా స్కిల్స్ మీరు కోచింగ్ సెంటర్లో నేర్చుకోవాలి. ఇంకా దాన్ని మళ్ళీ వచ్చిన తర్వాత ఈ స్కిల్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత మ్యాక్సిమం ఎంఎన్సీలో మరి వెళ్దామా అంటే ఎంఎన్సీలో డెవలప్మెంట్ సైడ్ వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటారు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇలాంటి వాళ్ళని. మీరు మ్యాక్సిమం మళ్ళీ చిన్న స్టార్టప్ కంపెనీని వెతుక్కోవాలి, ఈ టూల్స్ మీద వర్క్ చేసే ఎక్కువ. సో ఎంఎన్సీలో ఎందుకంటే కొద్దిగా డెవలప్మెంట్ సైడ్ వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటారు, అక్కడ కూడా ఉంటుంది హైరింగ్. సో మీరు అవన్నీ డిసైడ్ అయ్యి ఎలాంటి కోర్స్ చూస్ చేసుకోవాలో మీ ఇష్టం. ఈ కోర్సులు ఉంటాయి, మీకు కావాలి డెవలప్మెంట్ సైడ్ వెళ్దామంటే, లేకపోతే టెస్టింగ్, పవర్ బిఐ టూల్స్ ఇవి ఉంటాయి కదా, డెవలప్ సైడ్, క్లౌడ్ సైడ్, ఇలా రావాలంటే ఇటు సైడ్ రావచ్చు. సో మీరు ఇటు కొన్ని జాబ్స్కి మాత్రం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే తీసుకుంటారు, వాళ్ళకి మీకు తగ్గట్టు. సో వాటికి తగ్గట్టు మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిందే. సో దానికి మీరు డిసైడ్ అవ్వాలి, మళ్ళీ దానికి మనీ ఉంటుంది, తర్వాత ఏదో సంథింగ్ ఉంటుంది, అది మనకు ఐడియా లేదు ఎంత తీసుకుంటారు, అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎక్కడ పెడతారు అవన్నీ. ఇక మీకు ఎవరో ఒకళ్ళు సజెషన్ ఇస్తూనే ఉంటారు అవి, ఫేక్ సర్టిఫికేట్ ఇలా అది ఇదని. సో అది డిఫరెంట్ థింగ్. సో ఇది మనీ మాత్రం ఇవన్నిటికి బాగా ఖర్చు అవుతుంది. మళ్ళీ జాబ్ సపోర్ట్ కోసం ఎవరినో ఒకరిని మళ్ళీ సీనియర్ తోటి పని చేయాలి, ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ వెళ్ళి. ఎందుకంటే మీరు 3-4 years పెడితే వాళ్ళ కంపెనీ నీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆల్రెడీ నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి ఇక నీకు వర్క్ ఇచ్చేస్తాడు డైరెక్ట్. సో దాన్ని నువ్వు డీల్ చేయగలగాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కెరీర్ గ్యాప్ వల్ల ఒక మంచి కోర్సుని చూజ్ చేసుకొని దాని రియల్ టైం ఈవెన్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లో కూడా మీరు కనుక్కోండి, ఈ ప్రాజెక్ట్స్ యూజ్ అవుతాయి లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ రియల్ టైం ప్రాజెక్ట్సేనా, ఇవి యూజ్ అవుతాయా, అక్కడ నాకు ఇదే వర్క్ ఉంటుందా అని అడగండి. చాలా ఇంపార్టెంట్, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ. సో ఇవండి మీరు కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇవి ఇలా చెప్పాల. కెరీర్ గ్యాప్ వాళ్ళకైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామనిపించింది, ఏ కోర్సు తీసుకోవాలో. ఇలా మీరు టెస్టింగ్ సైడ్ వెళ్తారా, లేకపోతే టూల్స్ తీసుకొని వెళ్తారా, లేకపోతే డెవలప్మెంట్ సైడ్ వెళ్తారా, మీ ఇష్టం. కానీ కరెక్ట్ ఒక పాత్ వేసుకోండి, ముందే అనుకోండి వెళ్ళండి. ముందే ఏమేమి జరుగుతాయో మీరు ఒక ఊహించుకోండి, ఇలా వెళ్తే ఇది ఇలా మనకు ఎవరైనా ఉన్నారా మరి బ్యాక్ చేయడానికి అక్కడ కంపెనీలో మనం చూసుకోవడానికి. సో అన్నీ చూసుకొని వెళ్ళండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.